బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. మీ వాయిస్ కొంచెం స్లోగా వినిపిస్తా ఉంది కృష్ణన్ గారు. ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళటానికి ముందుగా మ్మ్. నా ప్రస్తావన వచ్చింది కాబట్టి అది నేను సింపుల్ గా క్లియర్ యా. ఒకటి ఏంటి అంటే, నేను ఇప్పుడు ఆయన ఆ, తెలుగుదేశం నాయకులు మాట్లాడినటువంటి మాటలు తీసి అవన్నీ పెట్టాలి ఇవన్నటువంటిది నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను. మీకేం పని అని అడుగుతున్నాను. అది ఉద్యోగులు చేయాల్సినటువంటి పని. మీరు చేయాల్సిన పని అది కాదు. మీకు సంబంధం కూడా లేదు. ఒకసారి అంటే మొదటి నెలలో ఎస్ మేము పెంచామని చెప్పుకోవడానికి పని తప్ప ఇక మీకు పని లేదు. మీరు దాంట్లో పడి అసలు విషయం వదిలేస్తున్నారు అనేటువంటిది నా పాయింట్. అసలు విషయం ఏంటి? ఆ రోజున కాశీ బుగ్గకు సంబంధించినటువంటి విషయంలో మొత్తము 25,000 మంది వస్తే కనీసం పోలీసులు కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఎండోమెంట్ అధికారులు అందరూ నిద్రపోతున్నారు. ప్రభుత్వమే నిద్రావస్థలో ఉంది. అంటే ఇది రియల్ టైం గవర్నెన్స్ అనేటువంటిది ముఖ్యమంత్రి ఆడు కూర్చొని కంప్యూటర్లు చూసి, లేకపోతే నారా లోకేష్ కూర్చొని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చొని, ఇది కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే. ఎవరు మినిస్టర్ పరిధిలో ఆ మినిస్టర్ రివ్యూస్ చేసుకోవాలి. అదే విధంగా ఏ కలెక్టర్ పరిధిలో ఆ కలెక్టర్ రివ్యూ చేసుకోవాలి. ఏ ఎస్పీ పరిధిలో ఎస్పీ రివ్యూ చేసుకోవాలి. ప్రతి ఎస్ఐ, ప్రతి ఎంఆర్ఓ, ప్రతి ఎండిఓ ఎవరు పని వాళ్ళు రోజువారీ పని చేసేటువంటి వెసులుబాటు కల్పించాలి. అది రియల్ టైం గవర్నెన్స్. మీరు ఊరికే ప్రచారాలు చేస్తే కుదరదు. కాశీబొగ్గలో ఎస్ఐ తన పని చేసి ఉంటే, కాశీబొగ్గ అనేది ఒక ఒక ఊరు, అదేం హైదరాబాద్ కాదు, అదే విశాఖపట్నం కాదు. అక్కడ పోలీసులు 25,000 మంది జనం వస్తున్నారంటే నారా లోకేష్ చెబుతున్నారు వీళ్ళందరికట రావటానికి పోవటానికి వాళ్ళ ఏది మొత్తము ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు చూశారంట. మరి అంతమంది ఎక్కడికి పోతున్నారు? వాళ్ళు ఏడుంటారు? ఏందికి సంబంధించినటువంటి ఏ గుడికి వెళ్తున్నారు? ఆ గుళ్ళు ఏమైనా ప్రమాదం, అసలు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అది చూసే పని లేదా? అంటే ప్రభుత్వం తన పని చేయటంలో విఫలమయ్యి ఈ ప్రచార యావలో పడిపోతుంది. మీరు ఖచ్చితంగా మీ పద్ధతి మార్చుకోండి అని ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్తాను. ఇక రెండో విషయము, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర, ఈ రోజున ఆయనకు 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రతిపక్ష పార్టీ, ఆయనకు అధికారికంగా ప్రతిపక్షం లేకపోయినా సరే వాళ్ళ యొక్క పాత్ర ఏంటి? ప్రజల సమస్యల మీద మాట్లాడటం, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. అదే పని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేశారు. రైతుల దగ్గరికి, రైతులు ఎక్కడైతే మొన్న మొంతా తుఫాన్కి సంబంధించినటువంటి విషయంలో నష్టపోయినటువంటి రైతులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారం కనుక్కోవటానికి క్షేత్రస్థాయికి వెళ్ళాడు. సరే, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఎలాగూ వెళ్ళలేదు. కనీసం ప్రతిపక్షం ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆయన కనీసం ఇప్పుడన్నా వెళ్ళాడు. మంచి పని, ఆయన బాధ్యత. వెళ్ళి కీలకమైనటువంటి కొన్ని అంశాల ప్రస్తావన చేశారు. దాన్ని ప్రభుత్వం తీసుకోవాలి ముందు. ఫస్ట్ ఆ ప్రస్తావన ఏంటి? ఒకటి, అక్టోబర్ 30 తర్వాత ఎవరైనా సరే ఈ మంతా తుఫాన్ సంబంధించి నష్టపోయినటువంటి వాళ్ళు మీ డాక్యుమెంట్స్ కానీ మీ వివరాలను కానీ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చే అటు తీసుకోవాలి కండిషన్ ఒక డేట్ పెట్టారు. ఇది తప్పు అనేటువంటి ఒక ప్రస్తావన చేశారు. దాన్ని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు వాళ్ళు వారమో 10 రోజుల్లో ఈ బాధ్యత అసలు ఎవరిది? ఉద్యోగులది. అక్కడ ఉండేటువంటి వ్యవసాయ అధికారులది, రెవెన్యూ అధికారులది, వాళ్ళది. మొత్తము పంట లెక్కింపు, నష్టపరిహారానికి సంబంధించినటువంటి పంట పంట నష్టపోయింది, ఏ పంట నష్టపోయింది, దానికి ఖర్చు ఎంత, వ్యవహారం ఏంది, ఇవన్నీ నమోదు చేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అడిగి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని వాళ్ళు పంపిస్తే వాళ్ళు వచ్చి పరిశీలిస్తారు. నిజంగా వీళ్ళు చెప్తుంది అంటే 25 జిల్లాల్లో పంట నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నిజంగా 25 జిల్లాల్లో జరిగిందా, 20 జిల్లాల్లో జరిగిందా, ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉంది, ఎక్కువ గాలులు వచ్చాయి, ఏ ప్రాంతంలో వరి ఎక్కువ దెబ్బతిన్నది, ఏ ప్రాంతంలో పత్తి ఎక్కువ దెబ్బతిన్నది, ఏ ప్రాంతంలో శనగ అనేటువంటిది దెబ్బతిన్నది, శనగ, ఇలాంటివన్నీ కూడా వీటిని అధ్యయనం చేసి త్వరితగతిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ వాళ్ళు ప్రజలే రైతులు ఎవరైతే ఈ అధికారులకు తీసుకెళ్లాలో, దృష్టికి తీసుకెళ్లాలో, వాళ్ళు చెప్పుకోవటానికి సమయం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. గడువు విధించడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఆ విధమైన లేవనెత్తినటువంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి దాంట్లో ఆయన అంతవరకు ఓకే. కానీ ఆయన వెళ్ళినటువంటి తీరు, ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఈ ఆర్భాటము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆర్భాటం చేశాడని మీకు అనిపించిందా కృష్ణ గారు? 100% జన సమీకరణ జరిగింది. ఆయనకి ఈ రోజున
ఎప్పుడైతే ఓడిపోయి 11 సీట్లు పడిపోయారో అక్కడ నుంచి ఆయనకి ఒక భయం పట్టుకుంది. అరే మనల్ని ప్రజలు తిరస్కరించారు, మనకు బలం ఉంది అని చెప్పుకోవాలని ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన జైలు యాత్రల దగ్గర మొత్తం మొన్న పల్నాడుకి వెళ్ళినటువంటి ముప్పాళ్ళకి వెళ్ళినటువంటి యాత్రల దగ్గర నుంచి మరి కాన్వాయిలో ప్రమాదాలు జరిగినా ఇంకోటి జరిగిన అన్ని ఆర్భాటాలే. సరే కనీసం జైలు యాత్రలు ఆపాడు. ఇప్పుడు కనీసం రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద వెళ్ళాడు. దానికి కాదన్నట్టు నేను మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో తప్పు పడుతుంటే అయ్యా జైలు యాత్రలు ఆపు, నీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మీద లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ మీద ఉన్న మా మీద విమర్శలు చేస్తున్న మాకు ఆ కక్ష సాధింపులు ఉన్నాయో చెప్పడం ఆపి తప్పులు చేశారు కాబట్టి జైలుకి వెళ్ళారు. వాళ్ళని పరామర్శించడం ఇప్పుడు వచ్చి నాకు తెలిసి అయితే ఇప్పుడు మొన్న తుఫాన్కి వచ్చారు జగన్మోహన్ రెడ్డి, తుఫాన్ తర్వాత మళ్ళీ సైలెంట్ కి వెళ్ళిపోయారు. ఒక ప్రెస్ మీట్ ఏమో పెట్టినట్టున్నారు, సైలెంట్ కి వెళ్ళిపోయారు. ఇంకేముంది ఇంకేం లేదులే అని అందరూ అనుకోరు. మళ్ళీ వచ్చాడు. కానీ నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా అయితే మళ్ళీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారు అనేటువంటి దాని మీద నేను అనుకుంటున్నానంటే జోగి రమేష్ అరెస్టు తర్వాత జోగి రమేష్ అయితే పరామర్శించడానికి భయపడ్డాడు. అంటే వెళ్తారేమో, అంటే 10 రోజులు రిమాండ్ కోర్టు రిమాండ్ విధించింది కాబట్టి ఈ 10 రోజుల్లో వెళ్ళి రావచ్చు. నేనేమంటానంటే ఈ జైలు యాత్రలు ఎప్పుడు మానుకుంటే అంత మంచిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన తప్పులు, ఈ తప్పుడు వాళ్ళు, అదే విధంగా అక్రమాలు చేసినటువంటి వాళ్ళు ఈ అక్రమాల వెనకొచ్చేటువంటి విధానాన్ని ప్రజలు హర్షించరు అనేటువంటి. కానీ మీరేమో అట్లా అంటారు కృష్ణ గారు, జైలు యాత్ర మానుకుంటే మంచిదని. ఇప్పుడు జోగి రమేష్ గారిని అలా వదిలేస్తే పట్టించుకోకుండా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి ఆయన కోసం పోరాటం చేసి ఆయన మెప్పించడానికి కొద్దిగా లైన్ కూడా క్రాస్ చేసినటువంటి జోగి రమేష్ గారు అరెస్ట్ అయితే దిక్కు లేకుండా ఆయన వదిలేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనరా ఎవరు? ఒక్కటండి, ఎవరైనా తప్పు చేస్తే కోర్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కోర్టులో శిక్ష పడుతుంది, లేదు అంటే నిర్దోషులుగా బయటకు వస్తారు. అప్పుడు నిర్దోషులుగా వచ్చినప్పుడు మా మీద కక్ష సాధింపులు ఉన్నాయని చెప్పడం వరకు ఓకే. గానీ అధినాయకుడు ఎవరైతే ఈవీఎంలు పగలగొట్టారో, అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డారో, కుంభకోణాలకు పాల్పడ్డారో, మద్యం కుంభకోణాలు, అక్రమ మద్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీళ్ళు వాళ్ళను పరామర్శించడం అనేది అధినాయకత్వానికి ఖచ్చితంగా తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు ఎంత తొందరగా మారుకుంటే మంచిది. నాకు తెలిసి అయితే ఆ జైలు యాత్ర పోయేటువంటి ఆలోచన ఉంటే ఈ రైతుల కోసం వచ్చేటువంటి వాడు కాదేమో నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ కృష్ణ గారు మీరు అలా అనుకుంటున్నారు. నాకు డౌట్ ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటించకుండా డైరెక్ట్ గా జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు మీలాంటి అనలిస్టులు అందరూ ఏమంటారు, కనీసం నీకు ఇంత జరిగింది రైతులు పరామర్శించేటువంటి ఆలోచన లేదు, కానీ నేరస్తుల్ని అంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని పరామర్శిస్తామని చెప్పేసి మీరు అంటారు కదా. కాబట్టి ఆయన ముందు ఒక 2 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు పర్యటించి 3వ రోజు జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఏ విధంగా వెళ్ళినా సరే ఆయన ప్రజల తరపున ప్రజల సమస్యల మీద, రైతులు కావచ్చు, యువజనులు కావచ్చు, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడినంత సేపు మాత్రమే ప్రతిపక్ష నాయకుడిగా కనీసమైన గుర్తింపు ఉంటుంది. ఈ సంవత్సరాల కాలంలో 3 రైతు సమస్యల మీద ఆయన పోరాటం చేశాడు. మిగతా అన్ని కూడా ఆయన చేసినటువంటి తప్పులు, జైలు యాత్రలన్నీ కూడా. అందుకనే ముఖ్యమంత్రిగా పనికిరామని తేల్చినటువంటి ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరామని తేల్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులకి 25,000 చొప్పున ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారా లేదనేటువంటి అంశం ఇవన్నీ కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు వచ్చినటువంటి వెంటనే మొంతా తుఫానుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏం రెస్పాండ్ అయింది, ఎంత ఇచ్చింది రైతులకి, ఎంత నష్టపోయి ఉన్నారు, ఇవన్నీ అసలైనటువంటి వేదిక అసెంబ్లీ. దానికి వెళ్లి మాట్లాడాల్సినటువంటి దానికి ప్రిపేర్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప మీరు జైలు యాత్రలు కింద చేస్తే ముఖ్యమంత్రిగా ఏ విధంగా అయితే పనికిరావని 11 సీట్లు ఇచ్చారో ఈ 11 సీట్ల నుంచి రేపు